ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 11వ తేదీ మంగళవారం రోజున హఠాత్తుగా సాయంత్రం 6 గంటల తర్వాత మీ కాళ్ళ కింద భూమి కంపించినంత పని అయ్యేటువంటి ఒక వార్త అయితే మీరైతే వినబోతున్నారని చెప్పాలండి. ఆ వార్త గురించి తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మరి మీ కాళ్ళ కింద భూమి కంపించేంతగా అనిపించేటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి వార్త ఏమిటి, దీనివల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు అన్ని విషయాలు కూడాను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశికులను 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఇక అదేవిధంగా ఒకరికి సహాయం చేయడంలో కూడా ముందంజ ఉంటారని చెప్పాలి అండి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ప్రత్యేకంగా చేసేటువంటి నలుగురిలో కూడాను వీరు జీవించేటువంటి విధానంలో కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది. ఎప్పుడు కూడాను ఏ పని అయినా సరే అందరూ కూడా చేసేదిలాగా రొటీన్గా అయితే వీరికైతే ఇష్టం అనేది ఉండదన్నమాట. తాము చేసేటువంటి పనిలో ప్రత్యేకత ఉండాలి అనేసి కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క ఆలోచన విధానం కూడాను చాలా సృజనాత్మకంగా ఉండవచ్చండి. అలాగే వీరు ఆలోచించే విధానంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు అయితే కలుగుతూ ఉంటాయండి. అయితే అత్యంత ముఖ్యంగా మరి ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో ఏ విషయాన్ని అయినా సరే, కుటుంబం యొక్క విషయానికి కావచ్చు, లేదంటే పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదంటే ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఇలా ఏదైనా కానీ చాలా ప్రాధాన్యతగా ఇస్తూ ఉంటారన్నమాట. దేనికోసమైనా కానీ మంచి సమయాన్ని అయితే కేటాయిస్తూ ఉంటారండి. ముఖ్యంగా సమయం అనేది దొరికినప్పుడు వీరి యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడంలో, వీరు నలుగురిలో కూడా ఉండేటువంటి విధానంలో మార్చుకోవడానికి కానీ ఎప్పుడు కూడాను శ్రద్ధ ఆసక్తి అనేది కలిగి ఉంటారనమాట. వీరు ఏది చేసినా కూడాను చాలా డిఫరెంట్ మైండ్ సెట్తో మనకు ఎక్కడైనా కానీ కనబడుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి గత కొంతకాలంగా పూర్తిగా కాలము కలిసి రాకపోవడము అనేది జరుగుతుంది. వీరు ఏ విషయంలోనైనా సరే 3 అడుగులు ముందుకు వేస్తే 4 అడుగులు ఖచ్చితంగా వెనక్కి పడుతూ ఉంటున్నాయి అన్నమాట. కొన్ని విషయాల్లో అయినా కానీ వాళ్ళ యొక్క సహకారం లభించడం లేదు. చేసేటువంటి పనిలో పూర్తిగా విజయం అనేది రావడం లేదు. వీరి యొక్క మనసులో ఒకటి అనుకుంటే మరొకటి జరిగేటువంటి పరిస్థితులు కూడా వీరికైతే ఎక్కువగా కనబరుస్తున్నాయి. ప్రస్తుతం వీరి యొక్క జీవితంలో కొన్ని పనులు అనేవి ముగింపు దశకు చేకూర్చున్నాయి. మరి కొన్ని విషయాల్లో మరి ఆ యొక్క పని అయితే చేశారు, కానీ దానికి సంబంధించిన ఫలితము అనేది రావడానికి కొంత ఆలస్యం అనేది జరగడము ముఖ్యంగా మనం గమనించినట్లయితే మిత్రమా, మరి అంతా కూడాను ప్రధానంగా ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో ప్రత్యేకంగా మీ యొక్క లైఫ్లో అంటే మీరు ఏదనుకున్నా కానీ ఏది చేసినా కానీ ముఖ్యంగా మీ యొక్క కుటుంబం గురించి కానీ బలంగా మీరు సహకారము అనేది దొరకడం లేదు. అంటే మీ యొక్క దేనికి ముందడుగు వేయాలన్నా కానీ 4 అడుగులు వెనక్కి పడడము, ఈ విధంగా అయితే ఒకదానికొకటి సంబంధం లేనటువంటి పరిస్థితులను కూడా మీరైతే గత కొంతకాలంగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా కేర్ఫుల్గా అయితే నడుచుకునేటువంటి విధానం అయితే ఉంటుంది. కానీ ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో ఒకరు గత కొంతకాలం క్రితం ఒక బ్రతుకు తెరువుకు సంబంధించినటువంటి విషయంలో మరి మీ యొక్క సహకారం కానీ లేదంటే మీ యొక్క మిగతా సభ్యుల యొక్క సహకారం అనేది కూడా కోరుకొని ఒక బ్రతుకు తెరువుకు సంబంధించిన ఒక బిజినెస్ పెట్టుకోవడం కావచ్చు, లేదంటే మరికొందరైతే ఉద్యోగ విషయంలో మరి వారు ప్రత్యేకంగా ఎదుగుదలలో నిలబడడం కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబం నుండి ఎవరైనా కానీ ఒకరు కాస్త ఇతర దేశాలకు ప్రయాణాలు అనేవి చేయడం కోసము ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారు మరి చేస్తున్నటువంటి ఆ యొక్క ఎదురుచూపులు, ఆ యొక్క ప్రయత్నాలు అనేవి కూడా అన్నీ కూడాను కొంతవరకే ఫలించాయి. మిగతా పనులు అన్నీ కూడా ఇంకా ఫలించినటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఈ క్రమంలో సడన్గా మీకైతే ఒక వార్త అనేది తెలుస్తుంది మిత్రమా. ఆ యొక్క వార్త అనేది ప్రత్యేకంగా అసలు ఊహించనిదిగా ఉండబోతుంది. పూర్తిగా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అలాంటి వ్యక్తులకైతే మాత్రం వారు చేసినటువంటి వ్యాపారంలో జరిగినటువంటి ఒక పెద్ద లాస్ గురించి కానీ
లేదంటే ఎవరికైనా కానీ ఉద్యోగం చేస్తున్నారో వారి యొక్క విషయంలో ప్రత్యేకంగా కంపెనీ వారైతే అవకాశము అనేది వేరేగా ఉండబోతుంది. అనుకున్నటువంటి రిజల్ట్స్ అనేది చేసిన తర్వాత కానీ వారికి ఈ రోజున పూర్తిగా నిరాశ కలిగేటువంటి అవకాశం కూడా, మరికొందరికేమో వేరే దేశ ప్రయాణాలు వెళ్ళాలనేసి కోరుకుంటున్నటువంటి వారు ఉంటారు కదా, అటువంటి వారికేమో ఈ రోజున ఊహించిన విధంగా మరికొన్ని వెరిఫికేషన్లు ఇబ్బందులు పడడము, మరి అంతదాకా కూడా ఇది అంతా కూడాను అనుకున్నది అనుకున్నట్లుగా పరిస్థితులన్నీ కూడాను ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి కూడాను, ఈ యొక్క అదృష్టము అంతా కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడము అనేది జరగబోతుందన్నమాట. కానీ ఈ విషయంలో మీకు మొదట ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా గాను, లేదంటే డైరెక్ట్గా మీకు కుటుంబ సభ్యుల ద్వారానో నేరుగా ఈ యొక్క విషయం అనేది తెలిసినప్పుడు మీకు ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి అనేది కంపించినట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ యొక్క అవకాశం అనేది ఒక్క రోజు నుండి ఎదురు చూస్తున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నది. మరి ఈ యొక్క పని అంతా కూడా జరగాలి అనేసి మీరైతే మనస్ఫూర్తిగా కోరుకొని చాలా గట్టి ప్రయత్నం అయితే చేస్తూనే వచ్చారు. కానీ మీకు మాత్రం చేసినటువంటి ఫలితానికి ప్రయత్నాన్ని అంతా కూడాను పూర్తిగా ఫలితం అనేది లేకుండా పోవడం మాత్రమే కాకుండా అసలు పూర్తిగా ఉన్నటువంటి అవకాశాలు దారులు అన్నీ కూడా పూర్తిగా మూసుకుపోయినటువంటి సంగతి అయితే మీకైతే తెలిసినప్పుడు మీ యొక్క కాళ్ళ కింద భూమి అనేది కంపిస్తుంది. మీరైతే ఆశ్చర్యపోతారు. ఎంతో కాలంగా మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడాను మీకు ఒకవైపుగా అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు నమ్మకం అనేది పెట్టుకొని ఉన్నారు. మరి ఇక్కడి దాకా కూడా వచ్చి మరి మీ చేతి దాకా వచ్చినటువంటి ఆ యొక్క ముద్ద నోటికి అందకుండా పోతుంది. తెలిసినటువంటి ఒక వార్త అయితే మీకు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తుంది. మరి ఈ రోజున మీకు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడాను శని ప్రభావాన్ని కూడాను మిమ్మల్ని ఇంకా కూడాను పరీక్షించేటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉండడము, మరి ఆ యొక్క శుక్రుని యొక్క నీచ దృష్టి అనేది మీ యొక్క రాశి వారి పైన పడడం కూడాను దీనికి ఒక ప్రత్యేకంగా కారణంగా కూడాను మారి కొన్ని అవకాశాల్లో పూర్తిగా వెనక్కిపోవడం లాంటిది కూడా జరగబోతుందన్నమాట. ఈ విధంగా జరుగుతూ వస్తుందని కూడా చెప్పాలి. కాబట్టి మీ యొక్క జీవితంలో ఇలా ఊహించినటువంటి విషయాలు, ఊహించినటువంటి పరిస్థితులు, ఊహించిన మార్పులు అనేవి కలగబోతున్నాయండి. మీరు చేసేటువంటి పనుల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడాను పూర్తిగా అవకాశం అనేది లభించలేదనేసి భావించారో అటువంటి పనిలో పూర్తిగా భవిష్యత్తు మరిన్ని మంచి మంచి అవకాశాల కోసమే శని భగవానుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని పరీక్షిస్తున్నాడు అనేసి మీరైతే గమనించి జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఏర్పడింది. మరి ఈ రోజున మీరైతే ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆలయాన్ని అయితే దర్శించుకోవడం మీకు ఎంతో శుభకరంగా మంచి మంచి ఫలితాలను అయితే అందిస్తుందండి. అలాగే మీ పైన మీ యొక్క కుటుంబ సభ్యులపైన ఉన్నటువంటి కర్మలు, నష్టాలు, వ్యతిరేకతలు అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఇది మీకు చాలా అంటే చాలా కీలకంగా కూడా మారిపోబోతుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కార్యక్షేత్రంలో అనుకూలత ఫలితాలు అయితే ఖచ్చితంగా కొనసాగుతాయండి. ఉద్యోగం పురోగతి, పెద్దల యొక్క ప్రశంసలు, వ్యాపారంలో లాభాలు లభించేటువంటి అవకాశం కూడా ఉంది. సృజనాత్మకత ఆలోచనతో మంచి ఫలితాలే ఇస్తాయి. కుటుంబ విషయాల్లో ఆచితూచి మాట్లాడాలండి. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత అనేది ఖచ్చితంగా అవసరం. శ్రీ మహాలక్ష్మి ధ్యానము, అమ్మవారి యొక్క దర్శనం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. బియ్యము అనేది దానం చేయడం ద్వారా కూడాను ఈ రోజున మంచి మంచి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు. ఇక మనోధైర్యంతో ఆటంకాలన్నింటినీ కూడా మీకు మీరుగానే అధిగమించుకోవాలండి. ఆర్థికంగా లాభాలు, స్థిరత్వాల విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మనోబలంతో నిర్ణయాలు అనేవి తీసుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి లేదంటే మార్పులు ఎదురైనప్పటికీ కూడా తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవద్దండి. వ్యాపారంలో నిలకడగా పనిచేస్తే మంచి మంచి ఫలితాలే వస్తాయి. ఖర్చులను నియంత్రించి పెద్దల యొక్క సలహాలతో ముందుకు సాగండి. ఇక ఈ రోజున స్వామివారి యొక్క దర్శనం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. నవగ్రహ శ్లోక పఠనం అనేది మీ యొక్క జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోండి. నవగ్రహాల సన్నిధిలో నవధాన్యాలు ఉంచడం కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక వ్యాపారంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు మేలు చేస్తాయండి. ఉద్యోగంలో శ్రమ అనేది పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఇక ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో నిదానత అనేది అవసరం. ముందే చెప్పుకున్నాం కదండి. ఇక ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనులను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. ఖర్చులు
ప్రయాణాలు పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకుంటే సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సాధన, నియమిత జీవితం అనేది మనోబలాన్ని పెంచుతాయి. శ్రీ దుర్గామాత ధ్యానం మాత్రం అసలు నవగ్రహాల యొక్క శ్లోకాన్ని కూడా మీ యొక్క జీవితంలో ఒక పాఠంగా మార్చుకోండి. మరి తెలుసుకున్నారు కదండి. ఇక అదేవిధంగా మీకున్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయడానికైతే ప్రయత్నించండి మిత్రమా. మీకున్నటువంటి సమస్యలు, దోషాలను మీకు మీరుగా తొలగించినటువంటి వారు అవుతారు. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబడిన పూర్తి అంశాలన్నీ కూడాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఈ ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.